పార్టీకి అటు ప్రభుత్వానికి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక ఇండికేషన్ ఇచ్చాయని మాత్రం చెప్పొచ్చు. ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ నుంచి చూస్తున్నాం, గాంధీభవన్లో సంబరాలు జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఫోటో, అలాగే ఈరోజు నెహ్రూ జయంతి ఉత్సవాలను జరుపుకుంటూనే గెలుపు ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు. గాంధీభవన్లో ఆల్రెడీ సంబరాలు ప్రారంభం అయిపోయాయి. నెహ్రూ పుట్టినరోజు కేక్ చిన్న నా కాల్ కట్ అయింది, కాల్ చేయండి పీసీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా కాంగ్రెస్ దూసుకు వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. గాంధీభవన్ లో ఇప్పటికే సంబరాలు మొదలైపోయాయి. అక్కడి నుంచి మా ప్రతినిధి రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధిక, అక్కడ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? ఒక స్పష్టమైన మెజారిటీ, భారీ మెజారిటీ దిశగా కాంగ్రెస్ దూసుకు వెళ్తోంది. సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా దండగా ఉంటుంది. దాని నిదర్శనమే జూబ్లీహిల్స్ ఎన్నిక. అన్ని వర్గాలు సంపన్నంగా పరిపూర్ణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, పిసిసి మహేష్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకెళ్లినందుకు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ లేదు అన్న వారికి చెంప చెట్టుగా, వారి యొక్క చెంప చెల్లు అనే విధంగా ఆ 36 పనులు బయటకు వచ్చే విధంగా అద్భుతమైన మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన జూబ్లీహిల్స్ ప్రజలను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారు, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన్ని బలపరిచారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ తన పాగాన్ని కంటిన్యూ చేసే విధంగా వచ్చే ఎన్నికలు ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్కా విజయాన్ని చేకూర్చే విధంగా మాకు తోడుగా నీడగా ఉన్నందుకు జూబ్లీహిల్స్ ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు. మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చేరుకొని సంబరాల్ని జరుపుకుంటున్న పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రఫ్ఫాడిస్తాము అంటూ రప్ప అంటూ ఫ్లెక్సీలను తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తూ వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఇక్కడ సంబరాల్లో పాల్పంచుకుంటున్న విషయాలు చూడొచ్చు. ఒకసారి విహెచ్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. విహెచ్ ఏమంటున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాము. సీనియర్ నేతలు, మంత్రులు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఒక్కసారి విహెచ్ తో మాట్లాడిద్దాము. రైట్, ఎట్లా చూస్తారంటే హైదరాబాద్ లో అసలు కాంగ్రెస్ కి స్థానం లేదు అన్న వాళ్ళకి ఇది ఎట్లా సమాధానంగా ఉంటుంది?
చూడండి ఈ సమాధానంతో వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. బీజేపీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది, బీఆర్ఎస్ వాళ్ళు సింపతి ఓట్లు అన్నారు, కానీ ప్రజలు ఏమన్నారు? మాకు పని చేసేవాడు కావాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఈ ప్రాంతంలో గతంలో పి జనార్దన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశాడో అదే అడుగుజాడల్లో నవీన్ యాదవ్ చేస్తాడనే నిర్ణయం జరిగింది కాబట్టి ఇంత మెజార్టీ వస్తుంది, ఇంకా మెజార్టీ వస్తుంది అనేది నా ఉద్దేశం. రైట్, చూస్తున్నారు కదా విహెచ్ అట్లాగే అనేక మంది సీనియర్ లీడర్స్ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. గాంధీ భవన్ లో సంబరాలు అయితే మొదలయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడికి యువసేన నేతలంతా కూడా, యూత్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆ సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు. డప్పు చప్పుట్లు, డాన్సులు చేస్తూ ఇక్కడ తగ్గేదే లే అంటూ ఫ్లెక్సీలను ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు చేసి 2028లో ఇక మాకు తగ్గేది లే, 100కు పైగా కాంగ్రెస్ సాధిస్తుంది అని చెప్పి కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఎంతో ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాము. ఇప్పుడిప్పుడే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ డంకా మోగించబోతుంది. అట్లాగే హైదరాబాద్ లో అసలు స్థానమే లేదనుకున్న చోట ఇటు కంటోన్మెంట్ ఇప్పటికే గెలుచున్నారు. జూబ్లీ హిల్స్ కూడా తమ ఖాతాలోకి రాబోతుంది అని చెప్పి బీఆర్ఎస్ 2 సీట్లను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది అంటూ వీళ్ళంతా కూడా ఇక్కడ ఎంతో హ్యాపీగా ఇక్కడ హల్చల్ చేస్తున్న విషయం అయితే మనం విజువల్లో చూస్తున్నాము. గాంధీ భవన్ అంతా కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇంకా జూబ్లీ హిల్స్ కి సంబంధించిన ఇంకా 2-3 రౌండ్స్ మిగిలి ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఒక గెలుపుకు సంబంధించిన విజయానికి దగ్గరలో ఉన్నాము, చేరువలో ఉన్నాము అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా సంబరాలు మునిగి తేలుతున్న పరిస్థితి అయితే గాంధీ భవన్ లో ఉంది. శ్రావణి. రైట్ రాధిక, మనం గాంధీ భవన్ నుంచి విజువల్స్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సంబరాల్లో మునిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సీనియర్ నాయకులు కూడా గాంధీ భవన్ కి చేరుకుంటున్నారు. భారీ మెజారిటీ దిశగా కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటుతోంది అని చెప్పాలి. 5 రౌండ్లు ముగిసేసరికి 12,681 ఓట్ల మెజారిటీ సాధించింది కాంగ్రెస్. 6వ రౌండ్ కూడా కౌంటింగ్ కొనసాగుతోంది. సో గాంధీ భవన్ లో ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. విహెచ్ కూడా మాట్లాడిన పరిస్థితులు, హైదరాబాద్ లో కాంగ్రెస్ కి చోటు లేదు అని చెప్పి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక చెంపపెట్టు లాంటిది అని చెప్పి విహెచ్ కూడా మాట్లాడడం జరిగింది.